వాటర్ మన భూమిపై జీవించే ప్రతి జీవికి నీరు ప్రధాన అవసరం. విలువైన సహజ వనరు నీరు. ఎక్కువ దూరం ప్రయాణంలోనైనా, ఎక్కువ సమయం పని చేయాలన్నా మనకు అత్యవసరంగా కావాల్సింది వాటర్. ఒకప్పుడు ప్రతి చోటకు వాటర్ తీసుకెళ్ళడం అంటే కాస్త ఆలోచించాల్సి వచ్చేది. కానీ బిస్లరీ వచ్చి క్వాలిటీ వాటర్ను ఈజీగా క్యారీ చేసే బాటిల్ వాటర్ను అందుబాటులోనికి తెచ్చింది. ఫెలిస్ బిస్లరీ చే స్థాపించబడిన ఇటాలియన్ బ్రాండ్ బిస్లరీ. ఇది 1965లో ఇటాలియన్ డాక్టర్ సిసిరీ రోసి మరియు ఇండియన్ బిజినెస్ మ్యాన్ కుస్రూ సుంతూక్లచే భారతదేశంలోని థానేలో బాటిల్ వాటర్ ఫ్యాక్టరీ బిస్లరీ ఫ్యాక్టరీని స్థాపించడం ద్వారా బిస్లరీ వాటర్ బాటిల్ను భారతదేశానికి మొట్టమొదటిసారిగా పరిచయం చేశారు. ప్రారంభంలో ముంబైలోని లగ్జరీ హోటల్స్ మరియు రెస్టారెంట్స్లో గాజు సీసాలలోనూ మరియు బిబ్లీ మరియు స్టీల్ అనే 2 రకాలుగా వాటర్ను విక్రయించేవారు. 1969 నాటికి బ్రాండ్ కష్టాల్లో పడింది. భారతదేశంలో బాటిల్ వాటర్ బిజినెస్ నుండి నిష్క్రమించాలి అనుకున్నారు. నీళ్లు కూడా కొని తాగాల్సి వస్తుందని 25 ఏళ్ల క్రితం ఎవరైనా అనుకున్నారా? అయితే ఇండియాలో వాటర్ బాటిల్ వ్యాపారం కోట్ల రూపాయల్లో ఉంటుందని 50 ఏళ్ల క్రితమే అంచనా వేసిన వ్యక్తి ఉన్నారు. ప్రజలు పాలు, కూరగాయలు, ధాన్యాలు అమ్మడం ద్వారా డబ్బు సంపాదిస్తారు. కానీ ఈ వ్యాపారవేత్త మాత్రం నీటిని అమ్మడం ద్వారా అపారమైన సంపదను సంపాదించాడు. మనం మాట్లాడుతున్న వ్యక్తి బిస్లరీ యజమాని రమేష్ చౌహాన్. భారతదేశంలో బాటిల్ వాటర్ వ్యాపారానికి మంచి గుర్తింపు తీసుకొచ్చారు రమేష్ చౌహాన్. 1969లో బిస్లరీ వ్యాపారం ప్రారంభించినప్పుడు డబ్బుతో కొనుక్కొని భారతదేశంలో నీరు ఎవరు తాగుతారని ప్రజలు నవ్వుకునేవారట. అయితే ఇప్పుడు 50 ఏళ్ల తర్వాత ప్రతి వీధి జంక్షన్లోనూ, హోటల్స్లోనూ బిస్లరీ బాటిల్స్ పెద్దగా అమ్ముడవుతున్నాయి. చౌహాన్ కుటుంబం 54 సంవత్సరాల క్రితం బిస్లరీ వ్యాపారాన్ని కొనుగోలు చేసినప్పుడు రమేష్ చౌహాన్ వయస్సు 28 సంవత్సరాలు. 25 ఏళ్ల తర్వాత బిస్లరీ పూర్తిగా రమేష్ చౌహాన్ చేతుల్లోనికి వచ్చింది. దీని తర్వాత బిస్లరీ బాటిల్ వ్యాపారం వేగవంతంగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు మినరల్ వాటర్ వ్యాపారంలో బిస్లరీ పెద్ద పేరు సాధించింది. ఈ కంపెనీ విలువ 7,000 కోట్ల కంటే ఎక్కువ. రమేష్ చౌహాన్ తన కెరీర్లో అనేకమైన ముఖ్యమైన పదవులను నిర్వహించారు. వ్యాపారాన్ని వివిధ మార్గాల్లో విస్తరింపచేశారు. ఇదిలా ఉండగా రమేష్ చౌహాన్ తన కుమార్తె జయంతి చౌహాన్ ఈ వ్యాపారంపై ఆసక్తి చూపకపోవడంతో బిస్లరీ వ్యాపారాన్ని విక్రయించాలి అనుకున్నారు. అయితే చివరి సమయంలో జయంతి చౌహాన్ మనసు మార్చుకొని బిస్లరీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు బిస్లరీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. బిస్లరీతో పాటు రమేష్ చౌహాన్ థమ్సప్, గోల్డ్ స్పాట్, సిట్రా, మాజా, లిమ్కా వంటి బ్రాండ్లను కూడా భారతదేశపు మార్కెట్లో విడుదల చేశారు. 2016లో వారు స్పైసీ, లిమోనాటా, ఫోంజో, ఫినా కోలాడా అనే 4 అద్భుతమైన రుచులలో వినోదభరితమైన పాప్ శ్రేణుల బిస్లరీ పాప్ని ప్రారంభించారు. కంపెనీ ప్రతిరోజు 2 కోట్ల లీటర్ల నీటిని ప్రజలకు అందిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత కొత్త సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.